హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వీడియో వచ్చేసి మై హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్. నైట్ 12కి అట్లా స్టార్ట్ చేసాము. ఎవ్రీ ఇయర్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటాం, బట్ తనకు ముందే తెలిసిపోతుంది. ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఇంకా నైట్ 12కి కేక్ కట్ చేపించాము. ఫుల్ ఫన్ ఉండే. యాక్చువల్లీ నైట్ చాలా ప్లాన్ చేసాం, ఫైర్ వర్క్స్ అని, బయట చేద్దామని. బట్ మా విహానాకి సడన్గా ఫీవర్ వచ్చినుండే, సో ఇంట్లోనే సింపుల్గా చేసేసాము. మా వివి అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉండే డాడీ బర్త్డే అని. చూడండి, సెలబ్రేషన్స్ అంతా ముందు రోజు నైట్. ఇంకా నెక్స్ట్ డే మా ఆయన లీవ్ పెట్టేశాడు బర్త్డే అని. ఇంకా టెంపుల్కి వెళ్ళేసి అలానే రెస్టారెంట్కి వెళ్ళేసి ఇంకా లంచ్ చేసి వద్దాం అనుకున్నాం. బట్ మా విహానాకి ఫీవర్ ఉండడం వల్ల జస్ట్ రెస్టారెంట్ అనుకున్నాం. ఇంకా రెస్టారెంట్కి వచ్చాం. ఇదే అండి పెప్పర్స్ రెస్టారెంట్, ఇండియన్ తెలుగు వాళ్ళది ఇది. మేము ఫస్ట్ టైం వచ్చాం ఈ రెస్టారెంట్కి. యూజువల్గా అయితే ఇంట్లోనే చేసుకుంటాము, ఎక్కువ ఇండియన్ రెస్టారెంట్స్కి వెళ్ళాము. ఇంకా లోపలికి వెళ్ళగానే ఇక్కడ చూడగానే బాగా అనిపించింది. గ్రాస్తో కొంచెం హోమ్ లాగా కట్టేసరికి ఇంకా చాలా లుక్ అనిపించేసింది. సో ఇంకా రెస్టారెంట్లో ఇంకా మన వెరైటీ లాగేమన్నా ఉందేమో అనుకొని ఇంకా ఒక లుక్ వేసేసాము. ఒకసారి చూసేయండి రెస్టారెంట్ ఎలా ఉంది అనేసి. మేము వీక్ డేస్లో వెళ్ళాం, దట్టు లంచ్కి వెళ్ళాం. సో రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉండే. ఇంకా మా ఆయన మెనూ చూసి ఆర్డర్ ఇచ్చేసాడు. స్టార్టర్స్, నాన్, బిర్యానీలు అలా ఏదో తినేద్దామనే ఆవేశంలో ఆర్డర్ పెట్టేశాడు. బట్ అసలు ఏమీ తినలేకపోయాము. బట్ కర్రీ లిప్ చికెన్ స్టార్టర్ సూపర్ ఉండే. యాక్చువల్గా మీరు ఎవరైనా వెళ్తే ట్రై చేయండి ఇక్కడ. ఇంకా ఇక్కడ ఉల్వచార్ బిర్యానీ కూడా చాలా బాగుండే. డిఫరెంట్ ఫ్లేవరు, పుల్లగా చాలా బాగుండే. మేము ఫస్ట్ టైం ట్రై చేసాము యాక్చువల్గా. మిగతావన్నీ కొంచెం నార్మల్ అనిపించింది రెగ్యులర్గా. ఇంకా మా కిడ్స్ కోసం పూరి ఆర్డర్ చేసాము. ఇంకా వాళ్ళు అవి తినేసి రెస్టారెంట్ ఖాళీగా ఉందని చెప్పాం కదా, ఎంచక్కా ఆడుకుంటున్నారు ఇద్దరు. ఇంకా మళ్ళీ బ్యాక్ టు ఇంటికి వచ్చాక మళ్ళీ ఈవినింగ్ డెకరేషన్ అంతా నీట్గా సెట్ చేసి, నిన్న నైట్ విహానాకి ఫీవర్ ఉండే కదా, సో మళ్ళీ కేక్ కట్ చేపిద్దాము అని చెప్పేసి మళ్ళీ ఇంకా డెకరేషన్ అంతా సెట్ చేసేసాము. జస్ట్ ఫ్యామిలీ అండ్ కిడ్స్తో మళ్ళీ సెలబ్రేట్ చేసేసాము. మా ఆయనకి నైట్ ఎంత గ్రాండ్గా చేసినా సరే కానీ కిడ్స్ పక్కా ఉండాలి, వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవాలి, ఆయనకి చాలా ఇష్టము. సో మళ్ళీ ఇలా కిడ్స్తో సెలబ్రేట్ చేసాము. మా ఆయన మీకు ఏదో చెప్పాలనుకుంటున్నాడు. నేనేదో చెప్తాను కానీ మళ్ళీ అవి ఫన్ చేస్తుంది. నథింగ్ గైస్, నాకు విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ నా బర్త్డే సెలబ్రేట్ చేసినందుకు థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్ టు లవ్వి అండ్ థ్యాంక్స్ టు మై కిడ్స్. ఏంటంటే మేము ఇంత పెద్ద అయ్యాము అయినా ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు అనుకుంటున్నారా? ఏంటో లైక్ వీ ఫీల్ దట్ ప్రతి స్మాల్ థింగ్లో వీ ఫైండ్ హ్యాపీనెస్. అందుకే ఏ చిన్నదైనా సరే, బర్త్డేస్ కానీ ఏ ఈవెంట్స్ వచ్చినా కానీ ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాము. అదొక హ్యాపీనెస్ ఇస్తుంది మాకు. అంతే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టేక్ కేర్, బాయ్ బాయ్.